గుడ్ మార్నింగ్ అలాగే. ప్రీవియస్ క్లాస్లో మనము వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాల్లో ఆ ఉత్పత్తులు ఏ ప్రదేశాల్లో ఎక్కువగా పడుతూ ఉంటాయి, పండించినటువంటి ఉత్పత్తులు ఇతర దేశాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ఉత్పత్తులకు ఎటువంటి గిరాకీ ఇతర దేశాల్లో ఉంది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో జరిగే ఒడంబడికలు, వాటి యొక్క విధానాలు లేదా వాటి యొక్క లోపాల గురించి కూడా మనము చూద్దాం. ఇంతకుముందు వ్యవసాయ రంగం అంటే ఏంటి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులు, వాటి యొక్క ఉత్పత్తుల యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుంటాం. ఉత్పత్తి యొక్క ప్రాధాన్యత అంటే ఏ దేశానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం, ఉత్పత్తి పెంపొందిస్తూ ఉంటే ఎటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం అనే అంశాల గురించి మనం పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు పరిరక్షించడంలో వ్యవసాయ రంగం అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆహార వ్యవస్థ కల్పిస్తూ ఉంటుంది. ఉపాధి, ఉద్యోగము, ఆరోగ్యము, పౌష్టికాహారము మొదలైన అన్ని అంశాలు కూడా మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయంటే వ్యవసాయ రంగంలోనే అవైలబుల్గా ఉంటాయి అని మనం గ్రహించాం. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకు థాయిలాండ్, యుఏఈ, బ్రెజిల్, అమెరికా మొదలైన దేశాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పంటలను తీసుకుంటున్నాయి, కొనుగోలు చేసుకుంటున్నాయి, దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ మన వస్తువులన్నీ కూడా అక్కడ దిగుమతి చేస్తూ ఉన్నాం మనం, అక్కడ దిగుమతి చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వ్యవసాయ వ్యాపారంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రకృతిపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ బిజినెస్ అనేది మనం విడిచిపెట్టలేదు. ఎట్లాగోలాగా అనుకున్న మాత్రంలో సో వీటి గురించి మూవీస్ తీయడం, డాక్యుమెంట్ తయారు చేయడం, లేకపోతే కథలు తయారు చేయడం అనేది రకరకాల అంశాలన్నీ కూడా మన సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సగటు రైతు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు, అయినప్పటికీ కూడా అతను పండించేటువంటి ఉత్పత్తులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నాడు, ఏ విధంగా ఉత్పత్తి చేసి మార్కెట్ ధరలకు పంపిణీ చేస్తున్నాడు, మార్కెట్కి ఇస్తూ ఉన్నాడు అనే అంశాలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో ఒడంబడికలు, దాని యొక్క సమస్యలు కానీ లక్షణాలు కానీ వాటి గురించి డిస్కస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో ఒడంబడికలు ఏపీ వ్యవసాయంలో ఒడంబడికలు ఒడంబడికలు అంటే ఏంటి అంటే ఏపీ వ్యవసాయాన్ని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం క్షేత్రస్థాయిలో ఎటువంటి విధానాలను అనుసరించారు, ప్రభుత్వాలు ఎటువంటి పథకాలను ఇచ్చారు, ఈ పథకాలను అమలు చేయడం కోసం నాయకులు లేదా వ్యవస్థాపరమైన కారణాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలన్నీ కూడా మనం ఇందులో పరిశీలిస్తాం. ఎందుకంటే అగ్రికల్చర్ బిజినెస్, వ్యవసాయ వ్యాపారము సక్రమంగా జరగాలి అంటే దానికి కేవలం రైతు ఒకడే కష్టపడితే సరిపోదు, ఫార్మర్ ఒకడే కష్టపడితే సరిపోదు. ఎవరు కష్టపడాలి, ఎవరు హార్డ్ వర్క్ చేయాలంటే అక్కడ వ్యవస్థ కూడా హానెస్ట్గా డీల్ చేయాలి, స్వేచ్ఛగా అమ్ముకోవాలి, హానెస్ట్గా నిజాయితీగా ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా రైతులకు నేరుగా డైరెక్ట్గా మనకి చేరుతూ ఉండాలి. అంతేగాని వీటిలో ఏమైనా జాప్యత కానీ ఏమైనా ఏర్పడితే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి నెక్స్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఒడంబడికలు ఏమున్నాయి అనే అంశాలు మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం పరిశీలిద్దాం. అది చూద్దాం. ఒడంబడికలు ఇప్పుడు ఆ ఒడంబడికలు ఏంటి అంటే అగ్రిమెంట్స్ ఏం జరుగుతున్నాయి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వ్యాపారపరమైనటువంటి అంతర్జాతీయ వ్యాపార సమూహాలు ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాయంటే మొట్టమొదటి ఫస్ట్ మనం చూసినట్లయితే సుంకాల మార్గాలు. ఈ సుంకాల మార్గాలు అంటే WTO ఏర్పడినప్పుడు WTO పూర్వం ఘాట్ అనేది ఉంటుంది. WTO ఘాట్ ఎందుకు ఉండాలి, విదేశీ వ్యాపారాలు చెల్లింపుల కోసం, విదేశాల్లో వ్యాపార చెల్లింపులను పరిరక్షించడం కోసం లేదా వ్యాపార లావాదేవీలు నిర్వహించడం కోసం ఘాట్ WTO అనేది పాత్ర పోషించారు. ఘాట్ ప్లేస్లోనే WTO వచ్చింది 1995లో వచ్చిన తర్వాత 1997లోనే 67% సుంకాలను 67 వరకు పరిమితులను విధించింది. అంతవరకు 6% మాత్రమే ఉండేవి వ్యవసాయ పరిమితులు, ఇప్పుడు 67% వరకు ఉంది. అంటే వ్యవసాయ పరిమితులు ఎక్కువగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడాలి. అంతకుముందు 6% మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి. ఇప్పుడు ఎంత శాతం వచ్చింది అంటే 67% వరకు వ్యవసాయ వస్తువుల మీద
గవర్నమెంట్ ఆధ్వర్యం ఏర్పడింది. ఇప్పుడు గవర్నమెంట్ త్రూ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరగడం కోసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇన్ 1995 ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 67. దీన్ని వ్యవసాయ సుంకాలు దాదాపుగా 24% తగ్గించాలని 2007-2012 టైంలో వ్యవసాయ సుంకాలను 24% తగ్గించాలని డిమాండ్ చేస్తే 24% కూడా తగ్గించి, అంటే వ్యవసాయ సుంకాలు అంటే మరి వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ నుంచి వేరే దేశానికి వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. మన దగ్గర పండించినటువంటి ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఈ ఆహార ధాన్యాలు వేరే దేశానికి వెళ్ళాలి. ఇట్లా వేరే దేశానికి వెళ్ళడం కోసం ఏమవుతుంది, అక్కడ టారిఫ్ లేదా ట్రేడ్ ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. టారిఫ్ కట్ అవుతుంది. ఆ టారిఫ్ కట్ చేయడం కోసం దాదాపు ఎంతసేపు 24% కట్ చేయాలి, అదంతా మేము భరించలేకపోతామని చెప్పి వ్యవసాయ ఉత్పత్తి పండించుకుంటే రైతులు ఆందోళన చేస్తే దాన్ని WTO ఘాట్ పరిరక్షణలో 24% వరకు ఆ ట్యాక్స్ని టారిఫ్ని తగ్గించడం అనేది చూస్తుంది. అంటే వ్యవసాయ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వము వివిధ స్ట్రీమ్స్ ద్వారా WTO ద్వారా కానీ ఘాట్ ద్వారా కానీ ఎటువంటి చర్యలు తీసుకుంది, ఎటువంటి విధానాలను అవలంబించింది అనేది మనము చూస్తూ ఉంటాం. అట్లాగే చూడండి, నెక్స్ట్ పరిమాణాత్మక మార్గాలు. పరిమాణాత్మక మార్గాలు అంటే దాదాపుగా 8 వస్తువులకు మాత్రమే అప్పట్లో అధికారం ఉండేది వేరే దేశానికి పంపిణీ చేయడం కోసం విదేశీ ఉత్పత్తులు. కానీ దాన్ని ఏం చేశారంటే 2714 వస్తువులకు మద్దతు ఇచ్చి 2714 వస్తువులు మొత్తం అన్నింటినీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి అందులో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా చేశారు. వాటిలో 714 వస్తువుల వరకు కూడా ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిమ్ బ్యాంక్ ఎగ్జిమ్ EXIM ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్, IM అంటే ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు బ్యాంక్ అన్నమాట. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎగుమతులు దిగుమతులు జరుపుతున్న బ్యాంకు ద్వారా దాదాపుగా 2000 ఏప్రిల్ 1 నుంచి 714 వస్తువులకు దాదాపుగా ట్యాక్సెస్ లేకుండా పర్మిషన్ ఇచ్చుకున్నట్ట. వాటిలో ఆంక్షలన్నీ తొలగించింది వ్యవసాయానికి సంబంధించినటువంటి. అందులో ఎస్పెషల్లీ 14 వస్తువులు ఉన్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, గంటలు, చోళ్ళు, సోయాబీన్, చిక్కుడు అంటే సోయాబీన్, తర్వాత వరి, ఇంకా ఇట్లాంటివి దాదాపుగా 14 వస్తువుల వరకు కూడా ఆంక్షలు తీసివేసి పూర్తిగా ఎత్తివేసి ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుని మీరందరూ కూడా లాభపడండి అని చెప్పి WTO అంటే ప్రభుత్వము వివిధ మార్గాల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ఇటువంటి చర్యలు మనం తీసుకుంటాయి. మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వ్యవసాయ ఒడంబడికలు అనగానే మనకి గుర్తురావాల్సిన సుంకాలను తగ్గించింది. రెండవది ఏం చేసినట్టు పరిమాణాత్మక మార్పులు. ఇది ఉన్నది 2714 వస్తువుల వరకు కూడా ఆంక్షలు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అందులో 714 వస్తువుల వరకు ఇటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎగ్జిమ్ బ్యాంక్స్ ద్వారా 2000 ఏప్రిల్ 1 నుంచి ఆరంభించడం. అంటే ఎట్లాంటి ప్రాధాన్యత ఉంది, ఎటువంటి అంశాలు అభివృద్ధి చేయడం కోసం ఎటువంటి అంశాలను ప్రోత్సహిస్తుంది అనే అంశాలను మనం పరిశీలించినట్లయితే అందులో మొత్తంగా సుంకాలు మార్గాలు, పరిణాత్మక మార్గాలను మనం డిస్కస్ చేయాలి. తర్వాత స్వదేశీ మద్దతులు, తర్వాత దిగుమతులు సబ్సిడీలు, వీటి కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఏపీ వ్యవసాయంలో ఒడంబడికలు మనం డిస్కస్ చేసాం. అట్లాగే స్వదేశీ మద్దతులు మనం చూసినట్లయితే స్వదేశంలో ఉన్నటువంటి వస్తువుల మీద ఎటువంటి సపోర్ట్ చేసిందంటే AMS అగ్రి మెజర్మెంట్ సపోర్ట్స్ అంటారు. అగ్రి మెజర్మెంట్ సపోర్ట్స్ అంటే వ్యవసాయ కొలమానికల యొక్క మద్దతు. అంటే దాని అర్థం ఏంటి, పంపిణీ చేస్తున్నటువంటి వస్తు సామాగ్రిని లేదా వస్తువులను వేరే దేశంలో వెళ్ళినప్పుడు దాని యొక్క క్వాంటిటీ కానీ నశిస్తే లేదా తగ్గిపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి క్వాంటిటీని మేజర్ చేసి ఆ లెక్క ప్రకారంగానే ద్రవ్యాన్ని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఏమంటే AMS అన్నాం, అగ్రి మెజర్మెంట్ సపోర్టెడ్ అంటాం, లేదా అగ్రి సపోర్టెడ్ ఆఫ్ మెజర్మెంట్స్ అని కూడా చెప్పి ASM అన్న AMS అన్న వాళ్ళు. దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఉదాహరణకు ఒక 10 టన్నుల వరిని వేరే దేశానికి కంటైనర్ ద్వారా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ 10 టన్నులు వేరే దేశానికి పంపిణీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మోసాలు జరగడం కానీ లేకపోతే అందులో తొలగితర వచ్చి కానీ ఏమైనా ప్రాబ్లం కానీ ఎట్లా వస్తే దాదాపు 1 టన్ను లేదా 1/2 టన్ను తగ్గింది అనుకోండి, వాళ్ళు మాత్రం 9.5 టన్నులకు మాత్రమే డబ్బులు పే చేస్తారు. అట్లా ముందుగానే అగ్రి చేసుకుని వాళ్ళందరూ అగ్రిమెంట్ చేసుకుని
ఇద్దరు కూడా ఆ 10 టన్నులు పంపిస్తే 10 టన్నులు కూడా తగినటువంటి అమౌంట్ చెల్లించే విధంగా తీసుకోవడానికి ఏమన్నారంటే అగ్రి మెజర్మెంట్ సపోర్టెడ్ అని అట్లాంటి వాటిని ఏర్పాటు చేసింది. అట్లాగే 1986-89లో ఏర్పాటు చేసి 9,869 కోట్ల ఆదాయాన్ని సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించింది WTO అనేది సంస్థ. WTO సంస్థ గురించి చెప్పాను, జెనీవా స్విట్జర్లాండ్ లో జెనీవా అనే నగరంలో ఉంది కాబట్టి. సో ఇది ఏం చేస్తుంది, వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అదొకటే కాకుండా ఈ 18% అన్నమాట. ఇందులో 18% జీడిపిలో అగ్రికల్చర్ రావడంలో జీడిపికి సంబంధించి గ్యాదర్ చేయడంలో 18% మూట ఎక్కడి నుండి వచ్చినట్టు వ్యవసాయ ఉత్పత్తుల నుండి వచ్చింది. దానికి రావడం కారణం ఏంటంటే EMS ద్వారా దాదాపు 1986-88 మధ్యలో 19,869 కోట్ల రూపాయల ఆదాయాన్ని జీడిపి రేట్లో వ్యవసాయ రంగం నుండి ఎస్పెషల్లీ ఇది స్వదేశీ మద్దతు ద్వారా లభించడం అనేది మనం చూస్తాం. అట్లాగే 38.42% విదేశీ వ్యాపార లావాదేవీలు నిర్మించడంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఎంతగా సంతరించుకుందో మనం డిస్కస్ చేయొచ్చు. అంటే వ్యవసాయ రంగ వస్తువులను పంపిణీ చేయడం ద్వారా 38.4%, 2% వరకు వచ్చినటువంటి వస్తు వినియోగము, వాటి నుండి వచ్చినటువంటి ఆదాయ వనరులన్నీ కూడా భారతదేశానికి రావడం వ్యవసాయ రంగం ద్వారా చేయడం వల్లే అని మనం సమీక్షించవలసినటువంటి ఆవశ్యకత. అట్లాగే ఎగుమతుల సబ్సిడీ గురించి కూడా మనం చూద్దాం. ఎగుమతుల సబ్సిడీలు అంటే చూడండి, మొట్టమొదటి సుంకాల మార్గాలు, రెండోది పరిణామాత్మక మార్గాలు, స్వదేశీ మద్దతు. ఎగుమతుల సబ్సిడీలో 2001 జనవరి 15న కొన్ని సంస్థలు కలిపి ఒక ఆమోదానికి వచ్చాయి. దాదాపు 11 దేశాలతో ఒక అగ్రిమెంట్ వచ్చాయన్నమాట. ఎగుమతులకు సంబంధించి సుంకాలు కానీ సబ్సిడీలు కానీ చెల్లించకూడదు వ్యవసాయ ఉత్పత్తులకు. సో ఎటువంటి వాడైనా సరే వీటిని అనుసరించవచ్చు, ఎటువంటి తారతమ్యం లేవు. వ్యవసాయము చేస్తున్నటువంటి వ్యక్తికి మాత్రమే స్పెషల్గా క్రెడిట్ వస్తుంది, కానీ వేరే సంస్థలు కానీ వేరే వ్యక్తికి రాదు. కాబట్టి ఏ వ్యక్తి అయితే వ్యవసాయం చేస్తున్నాడో అతను పండించిన పంటలు లాభాలు అతనికే తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా అతనికే చెంది ఉండాలి అని ఒక క్రెడిట్స్ 11 దేశాలుగా క్రెడిట్స్ పొంది ఒక పత్రం మీద అగ్రిమెంట్ చేసుకుని ఈ సంస్థలకు లేదా ఈ దేశాల మధ్య జరుగుతున్న వ్యాపార లాభాలకు ఎటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి సుంకాలు కానీ లేకుండా స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవడం కోసం కూడా ఈ WTO అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ, అలాగే WTO యొక్క ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ కూడా వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. బాగా అర్థంగా సుంకాలు మార్గాలు, పరిణామాత్మక మార్గాలు, స్వదేశీ మద్దతులు, ఎగుమతుల సబ్సిడీలు, ఒడంబడికలలో ఉన్న బాగా 5 మార్క్స్ పెడతాడు. కాబట్టి డేటా కూడా చాలా ఇంపార్టెంట్, బాగా చదవాలి. అలాగే WTO యొక్క ఉద్దేశ లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 ఇది కూడా చదువుతాం, ఒకసారి చూద్దాం. WTO విధులు లేదా ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు మనం చెప్పవచ్చు. WTO విధులు లేదా ఆబ్జెక్టివ్స్ అని మనము డిస్కస్ చేయవచ్చు. ఈ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1995లో స్టార్ట్ అయింది. కేవలం వ్యవసాయము మరియు పారిశ్రామిక ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే దేశాలతో వ్యాపారం నిర్వహించడం కోసం లేదా ఆ వస్తువు ఇక్కడ పంపిణీ చేయడం కోసం ఈ WTO అనేది ప్రధాన పాత్రను పోషిస్తూ ఉంటుంది. 1995 ప్రస్తుతం దీంట్లో 197 దేశాల వరకు సభ్యత్వాన్ని ఉన్నాయి, స్విట్జర్లాండ్. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కూడా WTO ఎటువంటి పాత్రను పోషిస్తుందంటే అగ్రి బిజినెస్ ని స్వేచ్ఛాయుతంగా ఇతర దేశాలకు పంపిణీ చేయడంలో కానీ, అంతర్జాతీయ మార్కెట్లో అగ్రి ప్రొడక్ట్ ని అభివృద్ధి చేయడంలో మంచి ధర రావడంలో కూడా ఈ WTO అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని ఆబ్జెక్టివ్స్ మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి చూడండి, స్వేచ్ఛావర్తక సూత్రం. స్వేచ్ఛావర్తక సూత్రం అంటే WTOలో ఎన్రోల్ అయినటువంటి దేశం స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎటువంటి ఆంక్షలు ఉండవు, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా స్వేచ్ఛాయుతంగా వ్యాపారం నిర్వహించుకోవడానికి చక్కనటువంటి మార్గం WTO కల్పిస్తుంది, అటువంటి వాతావరణం కల్పిస్తుంది. సో మీరు వాళ్ళ మీద క్లోజ్ చేయడం కానీ, ఈ వస్తువులు బ్యాన్ చేసిన వస్తువులు కానీ, ఇక రకరకాల వస్తువుల మీద మేము బ్యాన్ చేసిన ఈ వస్తువులు కొనడానికి కానీ అమ్మడానికి కానీ అంగీకారం తెలపడానికి లేదు. ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం అనేది అని చెప్పడానికి లేదు. అన్నీ కూడా స్వేచ్ఛాయుతంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకోవడం కోసం WTO అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. రెండవది నిబంధనల ఆధారిత వర్తక వ్యవస్థ. కొన్ని నిబంధనల ద్వారా చేస్తుంది. ఎట్లాంటి ఇటువంటి వస్తువులను మాత్రమే
మార్కెట్లకు పంపించాలి, అంతర్జాతీయ మార్కెటింగ్ గిరాకీ ఉంది, అటువంటి వస్తువులు మాత్రమే పంపించాలి. ఉదాహరణకు మారణాయుధాలు ఉన్నాయి, అట్లాగే దేశాన్ని స్పాయిల్ చేస్తున్నటువంటి రాఫెల్స్ వంటివి ఉన్నాయి, అవి కూడా అంతర్జాతీయ వ్యాపారమే. సో వాటిని కూడా ఎంకరేజ్ చేయాలా అంటే ఎంకరేజ్ చేయదు. WTO అనేది ఏం చేస్తుందంటే అభివృద్ధి పూర్వకమైనవి, సంక్షేమమైనవి కాకుండా ఆధారితమైనవి దృశ్యము అదృశ్యమైన అంశాలన్నింటినీ కూడా మార్కెటింగ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అది కూడా ఎలాగంటే నిబంధనల మీద ఆధారిత వర్తక పద్ధతిని చేస్తుంది. ఇవి మాత్రమే చేయాలి, ఇట్లా మాత్రమే చేయాలి. స్వేచ్ఛాయుతం అంటే ఒక పర్మిషన్ కానీ లేదా ఒక దేశం యొక్క పర్మిషన్ కానీ లేకపోతే ఇవ్వచ్చా లేదా ఎంత ప్రోడక్ట్ అమ్మాలి అనేది కూడా లేకుండా క్లియర్గా ఇవ్వడం, క్లియరెన్స్. ఇప్పుడు నిబంధనలు స్వేచ్ఛావాదం అంటే నిబంధనలు అంటే దాని అర్థం ఏమిటి? కొన్ని నిబంధనల మీద నిబంధనల మీద మాత్రమే ఆ వస్తువుని పంపిణీ చేయడం అనేది చూస్తుంది. ఉదాహరణకు మొజాంబిక్ దేశానికి మన పప్పు ధాన్యాలు వీటన్నిటిని పంపించాం. అట్లాగే మన దగ్గర వేరే దేశం నుండి లేకపోతే ఉల్లిపాయలు వీటిని కూడా ఒకసారి స్కేర్సిటీ ఉన్నప్పుడు తెచ్చుకున్నాం. అలాగే ఆర్థిక మాన్యం 1930లో ఉన్నప్పుడు కూడా స్కేర్సిటీ ఉన్నప్పుడు ఆ దేశం నుండి తెచ్చుకోవడం జరిగింది. ఇట్లా తెచ్చుకోవడం వల్ల రెండు దేశాల మధ్య అవుతుంది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటాయి. ఆ నిబంధనల మీద పనిచేస్తూ WTO ఏం చేస్తుందంటే ఆ దేశానికి ఈ దేశానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, అదే దేశానికి కొనే దేశానికి కూడా. సో అది నిబంధనల మేరకు మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంటే పాకిస్తాన్ కూడా మనం వస్తువులు పంపిస్తున్నాం ప్రస్తుతం. వాళ్ళకి మనకి గొడవలైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్కి మనకి వ్యాపార లావాదేవీలు ఇస్తున్న వ్యవసాయ బాసుమతి రైస్ పంపించడంలో కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంలో కానీ మొత్తం వ్యాపారం పాకిస్తాన్ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అట్లా రెండు దేశాల మధ్య వర్తకాలు నియమ నిబంధనల ద్వారా మాత్రమే జరుగుతుంటే ఎలా జరిగిందంటే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అట్లాగే పారదర్శకత అంటే స్వేచ్ఛాయుతమైనదే కాకుండా దేశాల మధ్య ఉన్నటువంటి పారదర్శకతను పరిశీలించి వాటి మీద హానెస్ట్ నిజాయితీగా ఎట్లా ఉన్నాయి అనేది కూడా పరిశీలించి వాటి మీద ఎటువంటి ఆంక్షలు విధించకుండా లేకపోతే ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వాటి మీద పారదర్శకతను కూడా ప్రదర్శించి వస్తు వ్యాపారం జరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఎవరు అది అంటే WTO. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛా వర్తక సూత్రము, నిబంధనల ఆధారిత వర్తక పద్ధతి, పారదర్శకత. తర్వాత అత్యంత అభిమాన దేశం అంటే ఏ దేశానికి ఆ దేశమే MFN అంటే మోస్ట్ ఫేవరబుల్ నేషన్. ఈ MFN అంటే ఈ మోస్ట్ ఫేవరబుల్ నేషన్ అంటే ఇప్పుడు మనం తయారు చేసే వస్తువులు ముందు మన దేశంలోనే సేల్స్ చేసుకోవాలి, మన దేశ ఆర్థిక అసమానత లేదా ఆర్థిక అవసరాలు తీసుకోవడం కోసం ప్రయత్నించాలి. సో తర్వాత మనకి మిగిలిన దేశం. అట్లాగే వాడి దేశమే ముందు, తర్వాత మిగిలిన దేశాలు, తర్వాత ఎవరికి వాడే. ఇప్పుడు ఇంగ్లాండ్ వ్యాపారం చేస్తుంది, అమెరికా వ్యాపారం చేస్తుంది, చైనా, తర్వాత జపాన్. ఇట్లా ఇప్పుడు మన దగ్గర ఉన్న వస్తువుని ఆడ దగ్గరికి పంపించగల మన దగ్గర అత్యంత అభిమానంగా మనం ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన తర్వాత విదేశీ మార్కెట్లకు లేదా అంతర్జాతీయ మార్కెట్లకు పంపిణీ చేయవచ్చు. అట్లాగే ఎందుకు పంపిణీ చేయలేదు అని అడగడానికి లేదు వాడు. అంటే వాడు పంపించినటువంటి వస్తువుని మనం తీసుకోవడానికి కూడా ఎందుకు పంపిణీ చేయలేదని అడగడానికి లేదు. కారణం ఏంటంటే అత్యంత అభిమాన దేశం, వాడికి అభిమానమైనటువంటి వాడు ఫేవరబుల్గా ఉన్నటువంటి వాడు దేశం తర్వాత మిగిలిన దేశం. కాబట్టి అత్యంత అభిమాన దేశం మోస్ట్ ఫేవరబుల్ నేషనల్ విధానాన్ని అనుసరించే విధంగా కూడా ఇది చర్యలు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది కూడా ఎలా చేస్తారంటే MFN. ఓకే, మీరు అత్యంత అభిమాన దేశం కాబట్టి మీరు సంపాదించిన తర్వాతే లేదా మీరు దాచుకున్న తర్వాత మీరు పంపిణీ చేసి మీరు నిల్వ చేసుకున్న తర్వాత మిగిలిన నమ్మండి అని చెప్పండి. అంటే మీకు లేకుండా మాకు ఇచ్చేయమని చెప్పాలి. సో ఇది మోస్ట్ ఫేవరబుల్ నేషన్. పోటీకి సంబంధించినటువంటి సూత్రం. పోటీకి సంబంధించిన సూత్రం అంటే రెండింటి మధ్య పోటీ ఉంది. పోటీ వల్ల ఏమవుతుందంటే స్థానిక మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్లకు మధ్య కాంపిటీషన్ పెరిగి వస్తువు ధర పెరుగుతుంది, ఎగుమతులు ప్రోత్సాహం పెరుగుతుంది, ఆదాయం కూడా వస్తుంది అన్నమాట. పోటీని ప్రోత్సహిస్తుంది. స్థానిక మార్కెట్లో కూడా ఇప్పుడు పొగాకు ఉంది. పొగాకు చైనా వాళ్ళు కూడా బాగా ఫేమస్, వాళ్ళు కూడా కొంటూ ఉన్నారు భారతదేశంలో పొగాకు, టొబాకో. ఇప్పుడు దీన్ని పోటీ పెంచడం వల్ల ఏమవుతుందంటే మనమే వినియోగించుకోగలిగేవనుకో రేట్ వస్తుంది. రెండు అవుతుంది కదా, స్వదేశీ వాళ్ళు ప్లస్ విదేశీ వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు కొనట్లేదు పొగాకుని, ఇది బ్యాన్ చేసిన క్యాన్సర్ కారణం మనం డైలీ టీవీలోను, పేపర్లోను, మూవీస్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఏమిటి ఉత్పత్తి అయితే చేస్తున్నాం కానీ వినియోగించలేము, దాన్ని డిమాండ్ చేయట్లేదు, పంపిణీ చేస్తాం. బట్ ఇలాంటి టైంలో ఏమవుతుంది, మస్ట్ అండ్ షుడ్గా చైనా మాత్రం కొనుగోలు చేస్తాయి. ఇప్పుడు తప్పదు. ఇప్పుడు మార్కెట్ల మధ్య రెండు మార్కెట్ల మధ్య పోటీ పెరిగింది అనుకోండి, ఆ వస్తువు ఖచ్చితమైన డిమాండ్ ఉంటుంది, చక్కని ధర కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లా పోటీ కలిగించే ప్రభావాన్ని కూడా WTO క్రియేట్ చేస్తుంది. రెండు దేశాల మధ్య పోటీని కూడా క్రియేట్ చేయడానికి ప్రధాన పాత్ర పోషణ. అంటే WTO ఆబ్జెక్టివ్స్ ఏంటి, WTO విధి విధానాలు ఏంటి అని మనం పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది. నేను ఒకసారి చెప్తాను. ఒకటి స్వేచ్ఛా వర్తక సూత్రం,
రెండవది నిబంధనల ఆధారిత వర్తక పద్ధతి, 3 పారదర్శకత, 4 అత్యంత అభిమాన దేశం, 5 పోటీకి సంబంధించినటువంటి సూత్రం, 6 ప్రత్యేకమైనటువంటి హోదా స్పెషల్ డెసిగ్నేషన్. ఈ ప్రత్యేకమైనటువంటి హోదా అంటే ఏమో ఇప్పుడు యుఏఈ, ఇరాన్, ఇరాక్ మొదలైన దేశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన హోదా ఏంటి? ముడి సరుకులు లేదా సహజ వాయువులను పంపిణీ చేయడం, అట్లాగే పప్పుదారీలు ఇవన్నీ పంపించడం అంటే గుర్తింపు లభించే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆ దేశానికి ఆ క్యాడర్ లేదా గుర్తింపు లభించే విధంగా గుర్తిస్తుంది ఆ దేశాన్ని. అంటే WTO గుర్తింపు లభించింది అంటే ఆ వస్తువు యొక్క పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఆ దేశంలో వచ్చే వస్తువు అంతర్జాతీయ మార్కెట్ ఉంది, అన్ని దేశాలు కూడా సపోర్టెడ్గా ఇవ్వచ్చు అని చెప్పి స్పెషల్గా దాన్ని గుర్తిస్తూ దానికి స్పెషల్గా ఉన్నటువంటి అధికారాలు ఇచ్చి వ్యాపారం నిర్వహించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించడంలో సహకరిస్తూ ఉంటుంది WTO. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను. 1 స్వేచ్ఛా వర్తక సూత్రం, నిబంధనల ఆధారిత వర్తక పద్ధతి, పారదర్శకత, అత్యంత అభిమాన దేశం, పోటీకి సంబంధించినటువంటి సూత్రం, ప్రత్యేకమైనటువంటి హోదా. ఇప్పుడు వ్యాపార శేషము, వ్యాపార చెల్లింపుల శేషం వాటి గురించి కూడా చూస్తే మనకి ఈ టాపిక్ వ్యాపార శేషం, వ్యాపార చెల్లింపుల శేషం. అసలు వ్యాపార శేషం అంటే ఏంటి? వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి? వ్యాపార శేషం అనగా ఎగుమతులు దిగుమతుల ప్రోత్సాహాన్ని వ్యాపార శేషం. ఎగుమతులు దిగుమతుల యొక్క ప్రోత్సాహకాన్ని ఏమన్నా వ్యాపార శేషం. అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు వేరే దేశానికి పంపిణీ చేయడం, మన దగ్గర లేని వస్తువులు వేరే దేశం నుండి తెచ్చుకోవడం. ఇప్పుడు మన దగ్గర ఉండే దాంట్లో ఎగుమతి అంటాం, వేరే దేశం తెచ్చుకుంటే దాన్ని దిగుమతి అంటాం. ఏ దేశంతో వ్యాపారం పెట్టుకున్నా సరే ఆ దేశ విధి విధానాల్లో ఆర్థిక విధానం మనం అనుసరిస్తే ఆ దేశం యొక్క ఎగుమతుల ప్రోత్సాహమే ఎక్కువగా ఉండాలి. ఎగుమతి ఎక్కువగా ఉంటే దీన్ని ఎగుమతులు వాల్యూ ఎక్కువగా ఉండాలి, దిగుమతులు తక్కువగా ఉండాలి. ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఆ దేశం మనకు డబ్బులు వస్తుంది. అదే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి అనుకో మన డబ్బులు వాళ్ళకి వెళ్తారు. దీన్ని అనుకూల శేషం, ప్రతికూల శేషం అంటారు. అనుకూల శేషం, అనుకూల వ్యాపార శేషం, ప్రతికూల వ్యాపార శేషం అంటాం. అనుకూల వ్యాపార శేషం. అనుకూల వ్యాపార శేషం అంటే ఏంటి అంటే ఒక దేశం యొక్క ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటే అక్కడ నుంచి తెచ్చుకునే దిగుమతులు తక్కువగా ఉండాలి, కానీ మన ఎగుమతులు ఎక్కువగా ఉండాలి. అప్పుడేమవుతుంది? దిగుమతులకి కట్ అయితే కొంత కట్ చేసిన వాళ్ళు దిగుమతుల నుండి 10% తెచ్చుకుంటాం, కానీ ఎగుమతులు 40% పంపిస్తాం. అంటే 10%, 10 - 10 30 - 10 అంటే ఈక్వల్ టు 20%. ఇప్పుడు చూడండి, 30% ఎగుమతులు పంపిస్తాం, ఎక్కడికో వేరే దేశానికి మన దగ్గర ఉన్న వస్తువులు పంపిస్తాం, 30% పంపిస్తాం. ఈ 30% పంపిస్తే మన దగ్గర లేని వస్తువులు వేరే దేశం నుండి తెచ్చుకుంటున్నాం, అవి 10%. అంటే 30 - 10 అంటే ఎంత? 30 రూపాయలు వస్తువులు పంపిణీ తయారు చేసి పంపిస్తున్నాం, మన లేని వస్తువులు 10 రూపాయలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకు మిగిలిందా తక్కువగా ఉందా అంటే 20 రూపీస్ మనకు మిగిలింది. 30 - 20% మనకు మిగిలింది. దీన్ని ఏమన్నారంటే అనుకూల వ్యాపార శేషం. అంటే ఏ దేశమైనా సరే ఎగుమతులు ఎక్కువగా ఉండాలి, దిగుమతులు తక్కువ ఉండాలని చూస్తుంది. అట్లా ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువ దాన్ని ఏమన్నారంటే అనుకూల వ్యాపార శేషం. మనం అనుకూల వ్యాపార శేషం. ఇప్పుడు దిగుమతులు ఎక్కువగా ఉండి ఎగుమతులు తక్కువగా ఉంటే అంటే దిగుమతులు ఎంత ఉండాలి? దిగుమతులే 30% దిగుమతులు, 10% ఎగుమతులు ఉంది, -20. దానికి రివర్స్ అన్నమాట. ఎగుమతుల వాల్యూ ఎంత ఉండాలి? ఎక్కువగా ఉండాలి, దిగుమతులు తక్కువగా ఉండాలి. అనుకూలం, అది చక్కగా కంఫర్టబుల్ అనమాట. మంచి ఆదాయం వస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, పెట్టుబడి ఉత్పత్తి మొత్తాన్ని పెరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే మనం ఆధారపడిన వస్తువులు ఎక్కువగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. వేరే దేశం నుండి మనం ఆధారపడిన వస్తువులు తెచ్చుకోవాలి, మన దగ్గర ఉన్న వస్తువులు తక్కువ 10%, కానీ వేరే దేశం నుండి తెచ్చుకునేది 30%. ఇప్పుడు -20 అవుతుంది. సో ఇలా ఉంది కాబట్టి -20 ఏమన్నామంటే ప్రతికూల వ్యాపార
శేషం, ప్రతికూల వ్యాపార శేషం. వ్యాపార శేషం అనగా దిగుమతులు దిగుమతుల విలువలను తయారు చేయడానికి వ్యాపార శేషం అంటాం. అందులో ఎగుమతుల వాల్యూ ఎక్కువగా పెరిగి దిగుమతులు తక్కువగా ఉంటే అనుకూల వ్యాపార శేషం. ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉంటే ప్రతికూల వ్యాపార శేషం. ఓకే, అది వ్యాపారం. మరి వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి? దృశ్య అదృశ్య అంశాలన్నీ, ఇక్కడ వస్తువులు ఒకటే, ఇక్కడ దృశ్య అదృశ్య అంశాలన్నీ కూడా దృశ్య అదృశ్య అంశాలన్నింటినీ కూడా, అంటే దృశ్య అదృశ్య అంటే ఏంటి? కనిపించే వస్తువులు, కనిపించిన వస్తువులు అంటే సేవలు, సాఫ్ట్వేర్. తర్వాత మనం చూస్తూ ఉంటాం ఆపరేషన్ చేయడం కోసం దుబాయ్ నుంచి వచ్చారని, అట్లాగే ఇంజనీర్స్ చైనా నుంచి వచ్చారని, అట్లా వాటన్నింటి సేవలు అంట. వాటి అదృశ్య అంశాలు అంట, కనిపించవు. మనిషి వస్తాడంటే అతను మేధో సంపత్తిని లేదా మేధో శక్తిని మాత్రమే ఇస్తాడు. అట్లా ఒక బ్రిడ్జ్ కట్టాలంటే 1949-50 ఆ టైంలో మోక్షం ఉండేవారు విశ్వేశ్వరయ్య గారు అమెరికా వెళ్ళారు. ఆయన కూడా ఇంజనీరే కాబట్టి ఆయన చాలా టాలెంటెడ్. ఆయన ఆర్థిక సంఘంలో కొంతవరకు నాలెడ్జ్ ఉంది, అట్లాగే ప్రణాళికలను ఏర్పాటు చేయడంలో మంచి నిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అమెరికాలో ఒక ప్రాజెక్టు నిర్మించడం కోసం ప్లాన్ ఇవ్వడం కోసం వెళ్ళాడు. ప్లాన్ ఇవ్వడం కోసం వెళ్ళి అక్కడ అమెరికాలో ప్రదేశంలో ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చాడు, వాటర్ని ఎలా ఫ్లోట్ చేయాలి అనే ఉద్దేశం. సో అయిన తర్వాత ఆయన ఇచ్చాడు ఎంబీఆర్ ఇండియా అని చెప్పేసి ఒక పైన ఒక సింబలిక్గా, అది హెలికాప్టర్ మీద వెళితేనే కనిపిస్తుంది. సో అమెరికా వాళ్ళు ఏమన్నారంటే ఇండియా అని మీరు మాకు మేము కదా నిర్మించుకోవడం, మీకు డబ్బులు ఇచ్చేసాం కదా. ఇట్లా కుదరదు, ఇంజనీర్ అంటే సేవలు అనేది ఈక్వల్, ఆ టాలెంట్ ఆ టెక్నిక్ మీ దగ్గర లేక కదా మమ్మల్ని పిలిచారని చెప్పేసి అంటే, సో ఆ పిల్లలు ఏం తీసినా పడిపోయే విధంగా దాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా అది ఎంబీఆర్ ఇండియా అని కనిపిస్తుంది. ఈ విషయం మనం ఏం చేసినట్టే మేధో సంపత్తమైనటువంటి పేటెంట్స్ని కూడా దృశ్య అదృశ్య సేవలు అంటారు. సో దృశ్య సేవలు అదృశ్య సేవలు రెండింటినీ కూడా సేవలను కూడా ఇతర దేశాలకు మన చేసే సేవ ఎక్కువగా ఉండాలి, అక్కడ నుండి తెచ్చుకునే సేవ తక్కువగా ఉండాలి. అప్పుడే వ్యాపార చెల్లింపుల శేషం. ఇది కూడా అనుకూల వ్యాపార చెల్లింపుల శేషం. అనుకూల వ్యాపార చెల్లింపుల శేషం అంటే మన సేవలు మనమే, మీకు ఎంత కావాలంటే సేవ చేస్తారండి. ఏ దేశానికైనా మేము టాలెంట్ ఉంది, ఒక వైద్యం చేయాలా, ఒక శాటిలైట్స్, ఒక రాఫెల్స్ చేయాలా, ఒక ఇంజనీరింగ్ వ్యవస్థను ఇవ్వాలా, ఓకే మేము ఇస్తాం రండి అని చెప్పి మనము వేరే వ్యక్తికి ఇచ్చేది, వాళ్ళు మనకి ఇచ్చే డబ్బు ఎక్కువగా ఉంది, జాతీయ ఆదాయం క్రెడిట్. అట్లా కాకుండా మన దగ్గర ఆ టాలెంట్ కానీ ఆ టెక్నిక్స్ కానీ లేదా ఆ సాంకేతిక పరిజ్ఞానం కానీ మన దగ్గర లేనప్పుడు వేరే దేశాల నుండి తెచ్చుకుంటాం, మాకు ఇవి చేయండి అని. ఉదాహరణకు నేపాల్ వాళ్ళకి పాపం విమానాలు కానీ వీటిలో తయారు చేయడంలో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. సో మన ఇండియన్స్ వాళ్ళకి తయారు చేస్తూ ఉంటారు. సో మనం హెలికాప్టర్ని విమానాలు కూడా మనం అద్దెకిస్తూ ఉంటాం వాళ్ళకి. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంక ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే భూటాన్ వాళ్ళకు, బంగ్లాదేశ్ వాళ్ళకు, మయన్మార్ వాళ్ళకు, ఇండోనేషియా వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా కొంచెం ఆర్థిక పరంగానే కాకుండా సాంకేతిక పరంగా కూడా వెనకబడి ఉంటారు. కాబట్టి వీళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేయడం కోసం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు సేవలు ఇస్తూ ఉన్నాం అంటే అదృశ్యాంశాలు, నాన్ విజిబుల్ ఐటమ్స్, నాన్ విజిబుల్ గూడ్స్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కంటికి కనిపించదు కాబట్టి ఈ కంటికి కనిపించిన వాటిని కూడా ఎక్కువ సేవ చేయాలి, మనకు వచ్చే వాటిని తక్కువగా తీసుకోవాలి. అట్లా ఉంటే దాన్ని అనుకూల వ్యాపార చెల్లింపులు. ఇది వస్తువులు ఒకటే అనుకూల వ్యాపార చెల్లింపులు, అనుకూల వ్యాపార చెల్లింపుల శేషం. అనుకూల వ్యాపారం, ప్రతికూల చెల్లింపుల శేషం అంటే వేరే దేశం వచ్చి మనకు సేవ చేయడం, మన సేవ చేయడం లేదు. సో దీనివల్ల ప్రతికూల చెల్లింపుల శేషం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాలు ఏంటి? డబ్ల్యూటీఓ ఉన్నటువంటి ఒడంబడికలు వ్యవసాయ రంగంలో, అట్లాగే డబ్ల్యూటీఓ యొక్క ఆశయాలు, ఆబ్జెక్టివ్స్. ఆశయాలు ఏంటి అంటే స్వేచ్ఛ వర్తక సూత్రం, నిబంధనలు, పారదర్శకత, అత్యంత మార్గదర్శకత, పోటీకి సంబంధించిన ప్రత్యేక హోదా. ఇది చాలా జాగ్రత్తగా డబ్ల్యూటీఓ లక్ష్యాలను డబ్ల్యూటీఓ గురించి చెప్పాలి. అట్లాగే వ్యాపార శేషం అంటే ఏంటి, వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటో చెప్పుకున్నాం. వ్యాపారం మనదే ఎక్కువగా ఉండాలి అంతే. వేరే దేశంలో మన దగ్గర ఉందనుకో, మన డబ్బులు అక్కడంటే వాళ్ళ దేశంలో జాతీయ ఆదాయంలో క్రెడిట్ అవుతాయి, మనం వెనకబడిపోతాం. కాబట్టి సహజ వనరులు ఉండాలి. దీనికి వేరే ప్రపంచ సహజ వనరులు ఉండాలి, వ్యవస్థాపన ఉండాలి, పెట్టుబడి ఉండాలి, మూలన సామర్థ్యం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నా దేశం బాగుపడాలి, నేను కూడా చదవాలి, నేను కూడా ఉద్యోగం చేయాలి, నేను కూడా వ్యాపారం చేయాలి, ఏదో కూడా సాధించాలి, ఉపాధి సంపాదించాలి. ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంతో పాటు నేను కూడా కృషి చేయాలి
అనే ఆలోచన తపన ప్రతి వ్యక్తిలో ఉండాలి. అలా ప్రతి వ్యక్తిలో ఉంటేనే వ్యాపార చెల్లింపుల శేషాల్లో 100 పై చేయగల ఉంటుంది. అట్లా లేకపోతే వెనకబడిపోయి ఉంటాం. కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఇక్కడతో మనకి ఈ లెసన్ 5 మోడ్యూల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి A2లో. ఇంకా A1లో ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడతో సమాప్తమైనది ది ఎండ్ అన్నమాట సిలబస్. ఓకేనమ్మా. ఫస్ట్ నుండి 5 మోడ్యూల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చక్కగా చదవండి. మంచి ఉద్యోగ అవకాశాలు ఫ్యూచర్లో ఉంటాయి. డిగ్రీతో ఎండింగ్ చేయడం కానీ లేకపోతే ఎలా చేయడం కాదు, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా మీరు ప్రిపేర్ చేయాలి. వాటి బట్టి మీరు చదువుకోవాలి. మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాల కోసం ట్రై చేయాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మీకు చెప్పనవసరం లేదు. రెగ్యులర్గా మీరు చదివి రెగ్యులర్గా మీరు మంచి మార్కులతో పాస్ అయితే మంచి జీవితం ఉంటుంది, మీకు మంచి లైఫ్. ఓకే, గుడ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచి ఎగ్జామ్స్ రాయాలని, తర్వాత పై చదువులు కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్. ఇక్కడతో మనకి ది ఎండ్. ఫిఫ్త్ మోడ్యూల్ అందరూ మనం రెగ్యులర్గా ఉంటే చక్కగా క్లాస్ కొట్టుకునేవాళ్ళం. సో మీరు వేరే వేరే చోట్ల నుండి మన వీడియో చూస్తున్నాం కాబట్టి సో మనకి ది ఎండ్. ఇప్పుడు మనకి A2లో సిలబస్ కంప్లీట్ అయింది. A1 ఉంది, అది కూడా తక్కువ టైంలో మీకు కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.